నీరసంగా ఉందని డాక్టర్ దగ్గరికెళ్తే ఇట్లయితే తినమని చెప్పిండండి నాకు. ఇంక ఇట్లయితే వండేసుకున్నాను. స్టవ్ పైన కడాయి పెట్టుకొని, ఆయిల్ పోసుకొని, ఇంకా ఉల్లిగడ్డలయితే సన్నగా తరుక్కొని ఏసుకున్నాను. ఇంకా మంచిగా ఎర్రగా వేయించుకొని, దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏసుకొని, పసుపు పొడి ఏసేసుకోవాలి. ఏసేసుకొని మంచిగా కలుపుకోవాలి. మీరు నీరసంగా ఉంటే ఏం తింటారో కొంచెం చెప్పండి నాకు గూడా. ఇంక డాక్టర్ దగ్గరికి పోతేనైతే నాకట్లా చెప్పిండు. ఇప్పుడు మనం సాల్ట్ వాటర్‌లో మంచిగా సన్నగా కోసి పెట్టుకున్న వంకాయ ముక్కలున్నాయి గదా! ఇవి పొడవు వంకాయలండి. ఇంకా అవి ఏసేసుకోవాలి. అవి ఏసేసుకొని మంచిగా కలుపుకొని, కొత్తిమీర, కరివేపాకు మంచిగా సన్నగా తరుక్కొని ఏసుకొని, కలిపేసుకొని మూత పెట్టేసుకొని మగ్గించుకోవాలి. ఇంకిప్పుడు మిక్సీ జార్‌లో ఇంకా కొన్ని పచ్చిమిరపకాయలైతే తీసుకోవాలి. దాంట్లో సాల్ట్ ఏసుకొని మిక్సీకి పట్టుకోవాలి. ఇంగ మనం ఈ పేస్ట్ ఉంది గదా! పచ్చికారంది అది ఏసేసుకోవాలి మంచిగా కలుపుకొని. నేనైతే ఎప్పుడు చేసినా పచ్చికారం ఏస్తా అండి. చాలా టేస్ట్ ఉంటది పచ్చికారం ఏస్తే. ఇంకా మా ఇంట్లో వాళ్ళు ఎర్రకారం ఏస్తే గూడా సరిగ్గా ఇష్టపడరు. అందుకే నేనెప్పుడు పచ్చికారం ఏస్తాను. ఇంక ఎంబడే సాల్ట్ ఏసేసుకోవాలి. ఇంకా మంచిగా కలుపుకొనైతే ఒక 2 టమాటోస్ పెద్దగుండాలి. ఒక 2 టమాటాలు తీసుకొని మంచిగా సన్నగా కట్ చేసుకొని ఏసుకోవాలి. ఇంకా మంచిగా కలిపేసుకొని మూత పెట్టుకొని కొద్దిసేపు పెట్టుకోవాలి. నేనైతే దీంట్లో కంపల్సరీగా నువ్వుల పొడి, పల్లీల పొడి ఏస్తా అండి. ఇంకా అది చాలా టేస్ట్ వస్తది కూరకి. పచ్చికారం వేసినప్పుడు ఎప్పుడైనా నువ్వుల పొడేస్తే చాలా బావుంటది కర్రీ. ట్రై చేయండి మీరు గూడా. ఇంక అంతేనండి అయిపోయినట్టే. దీంట్లో కొత్తిమీర కూడా ఏసేసుకొని ఇంక సర్వ్ చేసుకోవడమే అండి. టేస్టీ కర్రీ రెడీ. ఇది అయితే ఇప్పుడు చపాతీలలోకి పెట్టుకొని తిందాం ఎంత టేస్టీ ఉంటదో చూద్దాం. ఓకేనా? నేనైతే ముందుగానే తడిపి పెట్టుకున్నా అండి చపాతీ పిండి. ఒక 10 మినిట్స్ అయితే తడుపుకొని పెట్టుకుంటే మంచిగొస్తాయి చపాతీలు. ఇంకా మంచిగా చేసుకొని నేనైతే ఎప్పుడు మడత రొట్టెలే చేశానండి. ఇంకా పుల్కాలైతే ఎవ్వరు తినరు మా ఇంట్లో. ఇంకా మంచిగా కాల్చేసుకొని కొంచెం ఆయిల్ ఎక్కువనే ఏసుకోవాలి. ఆయిల్ ఎక్కువ ఏసుకుంటే మెత్తగుంటాయి. మీరు కూడా సేమ్ ఇట్లనే చేస్తారా? నాకు కమెంట్ చేసి చెప్పండి. ఇంకా నేనైతే ఇట్లనే చేస్తాను. ఇంక అంతేనండి. ఇంకా సర్వ్ చేసుకోవడమే. నాకైతే ఇట్లా చెప్పిండు డాక్టర్ తినమని.